ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక కీలక అంశాలపై ముక్కుసూటిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం వంటి విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ముఖ్య వ్యాఖ్యలలో ఒకటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తనకు ఉంది అని చెప్పడం. అయితే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమని ఆయన అన్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే 5 ఏళ్ల తర్వాత తాను అసలు రాజకీయాల్లో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. తనకు పదవి అక్కర్లేదని, తన తర్వాత సమాజానికి సేవ చేసేవాళ్లను ప్రజలు ఖచ్చితంగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తన వ్యాపారం పోయిందని, ఫ్రీడమ్ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన అత్యంత సంచలన వ్యాఖ్య ఇది. జనసేన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనేది వాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. దీనికి ఎలాంటి ప్రమాణం చేయడానికైనా సిద్ధమని కూడా అన్నారు. అయితే తాము కూడా ప్రతి చిన్న విషయానికి అధినేతను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఎవరి హద్దుల్లో వారు ఉంటామని వివరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడతారని, ఆయన ఏం చెప్పాలనుకున్నా మైక్ ముందు వచ్చి ఓపెన్ గా చెప్తారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం చేయాలనుకుంటున్న నిధుల కొరత తీవ్రంగా వెంటాడుతోందని, గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో దోచుకుందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తన సోదరుడు చిరంజీవి స్ఫూర్తితోనే పవన్ రాజకీయాలకు వచ్చారని పేర్కొన్నారు. చిరంజీవి రాజకీయాలు వదిలేసినా పవన్ మాత్రం వదలలేదని అన్నారు. రాజకీయాల్లో ఆటుపోట్లు చిరంజీవి తట్టుకోలేరని, ఆయన ఎవరిని మాట్లాడారని అనిపించుకోరని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలన్నా కూడా సినిమాల్లో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ఆ డబ్బుతో కూడా సాయం చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి రాజకీయాల్లో కొనసాగుతున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ వివరించారు. మొత్తంగా బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో జనసేన అంతర్గత రాజకీయాలపై మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.